సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక కంప్లైంట్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవుతుంది. ఒకటి. రెండు, ఒరే ఆంపోతూ, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రశ్న ఇది సీమరాజు గారు. ఇదొకటి. రెండవది, సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీ ఉంది కదా, ఇక్కడ పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు, మన కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా ఒకటి కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను.